ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గురించి పిఎస్ఎల్వి C61 అండ్ C62. ఈ శాటిలైట్ ఈ ఉపగ్రహం అనేది మన భారత అమ్మల పొదిలోకి వస్తే మన ఆర్మీ కానీ మన భారతదేశం కానీ సెక్యూరిటీ పరంగా చాలా బలపడేది. ఎందుకంటే శత్రువుల గుండెల్లో ముందుగా ఒక మన అగ్ని మిసైల్ లాంటి రాకెట్లు అన్నట్టు పిఎస్ఎల్వి C61 అండ్ C62. ఈ పిఎస్ఎల్వి C61 అండ్ C62 ఉపగ్రహం ఇస్రో ల్యాండ్ చేయడం ఎందుకు విఫలమవుతున్నా అనేది తెలుసుకుందాం. ముందుగా ఇస్రో తన నింగిలోకి పంపిన ఈ ఉపగ్రహాన్ని తానంతటగా తన కంట్రోల్ నుంచి ఆపరేట్ చేయడం వల్ల విడిభాగాలని ఒకటిగా తొలగిపోతున్నాయి. తొలగిపోవడమే కాకుండా శాటిలైట్ తన కక్షలోకి నెమ్మదిగా వెళ్తూనే ఉండగా లాస్ట్ టైంలో ఏం జరిగింది అనేది చాలా సస్పెన్షన్గా జరిగింది అన్నట్టు. C61లో కానీ C62 పిఎస్ఎల్వి ఉపగ్రహంలో ఈ శాటిలైట్ ఎందువలన ఇది ఆపరేషన్ సక్సెస్ కాలేకపోతుంది? దీని మన దేశద్రోహుల లేకుంటే ఇంకెవరైనా భాగస్వాములు ఉన్నారా? లాస్ట్ స్టేజ్ మీరు చూస్తున్నారు ఇమేజ్లో. లాస్ట్ స్టేజ్ స్టెప్ బై స్టెప్ తన ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి శాటిలైట్ విఫలం అవుతుంది. ఈ శాటిలైట్ పరీక్ష సక్సెస్ అయితే మన ఆర్మీకి సేవలు అందిస్తే శత్రు దేశాలతో యుద్ధం జరిగేటప్పుడు కానీ మన శత్రువులు బార్డర్లో ఏం చేస్తున్నారు, మన పాకిస్తాన్ శత్రువైన దేశం ఉగ్రవాదుల్ని పంపించే విషయం కానీ డ్రగ్స్ సరఫరా చేసే విషయం కానీ ప్రతిదీ మన బార్డర్స్లో కానీ మన దేశం మీద ఏ దేశాన్ని దాడి చేయాలనుకున్నా కానీ సమాచారం అందించే ఈ ఉపగ్రహమే పిఎస్ఎల్వి C61 C62. ఈ పిఎస్ఎల్వి శాటిలైట్ సక్సెస్ అయి ఉంటే మన ఇండియన్ ఆర్మీకి తన వంతుగా ఒక బలం చేకూరేది. ఉపగ్రహం ద్వారా మన బార్డర్లో ఎక్కడో మన ఆర్మీ కమాండ్ ఉంటుంది, ఎక్కడో శత్రువులు మన కళ్ళు కప్పి మన దేశం కళ్ళు కప్పి మన దేశ భద్రత ఆర్మీ సహా వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళ పనులు వాళ్ళు రాత్రి సమయంలో చేసినా కానీ ఈ ఉపగ్రహం అనేది సమాచారం ఇస్తుంది. మన భారత ఆర్మీకి ఇలాంటి ఉపగ్రహం సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళు తక్షణమే అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే దుశ్చర్య ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి శాటిలైట్ మనకు సహాయం చేయనీయకుండా ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వకుండా మరి ఇది శత్రువులు చేశారా లేకుంటే ఇంటి దొంగలే చేశారా? మన దేశంలో ఇప్పటికే దేశద్రోహులు చాలామంది ఉన్నారు. వాళ్ళ స్వార్థ జీవితం కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన దేశాన్ని ఇటు మన అంతరిక్ష పరిశోధన సంస్థని పరువు తీయడానికైనా వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కేవలం భారత్ అనేది ఎదగద్దు, భారత్ వల్ల మనం లాభపడాలి, మనం బలపడాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే నష్టం ఏ విధంగా ఉంటుందో అనేది వాళ్ళకు తరతరాలు కూడా తెలిసి రాదు. ఆ ఉపగ్రహం అనేది మన భారత్ చేతిలోకి అందుబాటులోకి వచ్చుంటే మీరు చూస్తున్నారు మన ఇండియన్ మ్యాప్ బార్డర్ నార్త్ టు సౌత్ కానీ ఈస్ట్ టు వెస్టే కానీ ఎక్కడ మన శత్రువుడు ఎక్కడ ఏం చేసినా ఆ ఉపగ్రహం తక్షణమే సమాచారం ఇవ్వడం ఆ ఉపగ్రహం యొక్క పనితీరు అన్నట్టు. ఆ ఉపగ్రహాన్ని సక్సెస్ అవ్వకుండా ఈ మిషన్ ఫెయిల్ చేయడమే శత్రువుల మిషన్లా కనపడుతుంది. ఎందుకంటే ఈ పిఎస్ఎల్వి శాటిలైట్ అనేది మనకు ఉపయోగంలోకి వచ్చుంటే శత్రువులకు నిద్ర లేకుండా గడపాల్సి వచ్చిన సందర్భాలు ఏర్పడతాయి. మనం ఇప్పుడు ఇస్రో ఎన్నో మిషన్స్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసింది. అలాంటిది ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ ఫెయిల్ అవ్వడం చాలా బాధాకరం, చాలా నష్టం కూడా. మన దేశ భద్రత కూడా చాలా ముప్పు పెంచి ఉందని సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మన ఇస్రో ఇంతకన్నా పెద్ద పెద్ద మిషన్స్ సక్సెస్ చేసింది. 104 శాటిలైట్స్ లాంటి మిషన్స్ సక్సెస్ చేయడం అంటే నాసా అలాంటిది అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా చాలా షాక్ అయిన రోజులు ఉన్నాయి. అలాంటిది పిఎస్ఎల్వి శాటిలైట్ వచ్చేసరికి ఎందుకు మిషన్ ఫెయిల్ అవుతుంది అనేది ఇస్రోకు అంతరిక్ష పరిశోధన సంస్థను కూడా అర్థం కావట్లేదు. దీన్ని చూస్తున్నారు మీరు. 104 శాటిలైట్ లాంచ్డ్ ఇన్ ఏ సింగిల్ మిషన్. ఇలాంటి చరిత్ర
మన ఇస్రోకే దక్కుతుంది. వేరే నాసా కూడా దక్కదు, రష్యా కూడా దక్కదు. అంతర్రాజ్య రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి 104 శాటిలైట్స్ లాంచ్ అంటే అది మామూలు విషయమైనది కాదు. వాళ్ళకే అర్థం కావట్లేదు అది ఎలా సులభం. ఒక్క ఒక్క శాటిలైట్ లాంచ్ చేయాలంటే తలకిందల తపస్సు చేసినా కూడా ఎన్నో పరీక్షలు చేస్తే కానీ ఎన్నో విధాల సక్సెస్ రాలేదు వాళ్ళకి. అలాంటి 104 శాటిలైట్స్ అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టడం అంటే అంత సులభమైన విషయం కాదు ఇది. ఎందుకంటే మన ఇస్రో సాధించిన ఘనతలు 34 దేశాలకు సంబంధించినటువంటి ఆ శాటిలైట్స్ కక్షలోకి ప్రవేశపెట్టడం అంటే మన ఇస్రో చాలా అభివృద్ధి చెందింది. సాంకేతిక పరంగా కానీ అలాగే ఇస్రో సంస్థ కూడా అభివృద్ధి చెందింది. అన్ని విధాలుగా ఇప్పుడు అన్ని దేశాలకు వేరే దేశాలు కూడా శాటిలైట్ తీసుకొచ్చి మన దేశంలో క్యూ కడుతున్నాయి. మా శాటిలైట్ లాంచ్ చేయండి కక్షలోకి, తక్కువ ఖర్చుతో మీరు శాటిలైట్ లాంచ్ చేస్తున్నారు, మేము మా శాటిలైట్ కూడా మీ ఇస్రో ద్వారా ప్రవేశపెట్టండి అని బతిమాలుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన శత్రు దేశాలకు అదే మింగుడు పడడం లేదు. మన శత్రు దేశాలు మన పిఎస్ఎల్వి శాటిలైట్స్ని సక్సెస్ కాకుండా ఫెయిల్ చేశాయా అని ఒక పక్క మన శత్రువులే కాకుండా మన దేశంలో ఉన్న దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఇంటి దొంగలు, ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఖచ్చితంగా ఇది మన భారతదేశం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ పిఎస్ఎల్వి శాటిలైట్ ఎందుకు విఫలం అవుతుంది, ఎలా విఫలం అవుతుంది అనేది ఇది ఎవరి పని? శత్రువులు కలిసి, ఇంటి దొంగలు కలిసి ఈ మిషన్ ఫెయిల్ అయ్యేలా చేస్తున్నారు. ఒకటే సంవత్సరం 2 సార్లు మిషన్ ఫెయిల్ అవ్వడం అంటే అది ఇస్రో యొక్క ఫెయిల్ కాదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తక్షణమే అజిత్ దోవల్ గారిని ఆదేశాలు ఇచ్చింది. మీ పిఎస్ఎల్వి శాటిలైట్ ఎందుకు విఫలమవుతుంది అనేది తక్షణమే తెలియాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది మంచి పరిణామం అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి పిఎస్ఎల్వి పరీక్ష చేసినప్పుడు ఎలాంటి విఫలం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇక నుంచి నిఘా తోటి ఈ పిఎస్ఎల్వి శాటిలైట్ అనే లాంచ్ అనేది సక్సెస్ కావాలి. ఎందుకంటే దాని కక్షలోకి వెళ్ళాక కూడా ఎలాంటి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేయకుండా సక్సెస్ అవ్వాలనేది ఈ వీడియో నచ్చితే